తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైనా ఉందంటే అది కోడికత్తి కేసు అని చెప్పుకోవచ్చు. కోడికత్తి కేసు ఆ విషయంలో 5 ఏళ్లుగా జైలు జీవితం గడిపినటువంటి జన్నుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కోడికత్తి సీనుకి న్యాయం జరుగుతుందా? ఎంతవరకు వచ్చింది మీ తమ్ముడి యొక్క కేసు విషయాలు అసలు ఏంటి? ఏ విధమైన ఏ కొలిక్కి రాలేదు సార్. ఏ కొలిక్కి రాలేదు. 6 సంవత్సరాలు గడుస్తుంది, ఇప్పటికి కేసు అనేది ఏ కొలిక్కి రాలేదు. మీకు ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు అసలు? మాకు ప్రస్తుతానికి ముందుగా సపోర్ట్ కావాలంటే ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేయలేకపోయారు. నీకు చాలా కట్టుగా జీవితాన్ని గడుపుతున్నాం. అంటే మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను, అంటే ఒక జర్నలిస్ట్ గా నిజంగా మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డిని కోడికత్తితో పొడిచాడా? అంటే మీ తమ్ముడు మీతో డిస్కస్ చేసే ఉంటాడు కదా, మీరు అతను జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందిరా తమ్ముడు, నువ్వు నిజంగానే చేసావా అని ములాఖత్తుకు వెళ్ళినప్పుడు మీరు అడిగే ఉంటారుగా. మీరేం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ? మా బాధ అలా కనిపిస్తుందండి. చాలా చచ్చిపోదలేకపోతుంది. మా బాధ తీర్చారనండి. ఈ గవర్నమెంట్ లో కూడా న్యాయం జరగకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సార్ ఓపెన్ గా చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి ఇప్పటివరకు ఏ మీడియా సభల్లో చెప్పలా, నేను ఏ సమావేశంలో చెప్పలా. జగన్మోహన్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్తున్నాం ఏంటంటే, నువ్వు వచ్చి సాక్ష్యం గనక చెప్పకపోతే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి నీ ఇంటి ముందు వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైనా ఉందంటే అది కోడికత్తి కేసు అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, అతని పేరు జన్నుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి కేసు. అంటే జన్నుపల్లి శ్రీనివాస్ అని చెప్తే ఎవరు గుర్తుపట్టరు, కానీ కోడికత్తి కేసు అంటే ఆ ఊరికినే ఆ శ్రీనివాస్ గుర్తొస్తాడు. సో కోడికత్తి కేసు విషయంలో 5 ఏళ్లుగా జైలు జీవితం గడిపినటువంటి జన్నుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తల్లిగారు, అతని యొక్క అన్నగారు ఉన్నారు. ఒకసారి అసలు కేసు ఎంతవరకు వచ్చింది, ఆ కేసు సంగతి ఏంటి, జన్నుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీనుకి న్యాయం జరుగుతుందా, వారి కుటుంబ సభ్యులు ఏం న్యాయం కోసం పోరాడుతున్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుందా, భవిష్యత్తులో అయినా జరుగుతుందా, అసలు జరగదా అనేటువంటి విషయాలపై వారితో కోడికత్తి సీను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎంతవరకు వచ్చింది మీ తమ్ముడి యొక్క కేసు విషయాలు అసలు ఏంటి? ఏ విధమైన ఏ కొలిక్కి రాలేదు సార్. 6 సంవత్సరాలు గడుస్తుంది, ఇప్పటికి కేసు అనేది ఏ కొలిక్కి రాలేదు సార్. రాలేదు, ఏ కేసు రాలేదు. ఇప్పుడు మీకు ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు అసలు? మీ కుటుంబానికి కానీ మీ తమ్ముడు కోడికత్తి సీనుకి కానీ ఎవరు సపోర్ట్ ఉన్నారు? మాకు ప్రస్తుతానికి ముందుగా సపోర్ట్ కావాలంటే మాకు ఫస్ట్ నుంచి ఆదించండి మా సలీం గారు సార్. సలీం గారు లాయర్ గారు, సలీం గారు. తర్వాత ఇంకా మా నాయకుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు పిట్టవర ప్రసాద్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు బాబీ గారు. ఈయన ఆధ్వర్యంలో మాకు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం లోకేష్ గారిని కలిసి ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేయలేకపోయారు, ఇప్పుడైనా మన ప్రభుత్వం స్పందించి మా తమ్ముడు కేసు విషయంలో కూడా కానీ మా కుటుంబాన్ని కానీ ఆదుకుంటారని మేము మన నాయకుల ద్వారా త్వరలో లోకేష్ కలుద్దాం చూస్తున్నాం. నీకు చాలా కట్టుగా జీవితాన్ని గడుపుతున్నాం. మా పరిస్థితులు ఏం బాగుంది. పేరేంటండి? నా పేరు సుబ్బరాజ్ అండి. సుబ్బరాజ్. సీనుకి మీరు సొంత బ్రదర్? ఓన్ బ్రదర్. ఇప్పుడు అంటే మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను, అంటే ఒక జర్నలిస్ట్ గా నిజంగా మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డిని కోడికత్తితో పొడిచాడా లేదన్నది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియాలి. అది ఏం జరిగిందని మనకు తెలియదు కదా సార్. అంటే మీ తమ్ముడు మీతో డిస్కస్ చేసే ఉంటాడు కదా, మీరు అతను జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందిరా తమ్ముడు, నువ్వు నిజంగానే చేసావా అని ములాఖత్తుకు వెళ్ళినప్పుడు మీరు అడిగే ఉంటారుగా? అడిగాను సార్. అడిగితే ఏం చెప్పాడు? అటువంటి కోడికత్తులు అయిన దగ్గర అంటే విషయం ఏమీ లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానంతో లేఖలు 13 పేజీలు లేఖలు రాసి పట్టుకెళ్ళి, అన్న మీరు ముఖ్యమంత్రి అవుతారు, కంపల్సరీ 5 సీట్లు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత విషయం ఏం జరిగింది అన్నది నాకు తెలియదని చెప్పాడు. అంటే ఇప్పుడు కావాలని కుట్రపూరితంగా ఇరికించారా మీ తమ్ముడిని? అంతే కదా సార్. అంటే మీరు
జగన్మోహన్ రెడ్డి అభిమానులు అప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు. అప్పుడు మీ తమ్ముడికి ఇలా జరిగిన తర్వాత ఇంకా అతని మీద అభిమానం పోగొట్టుకున్నారా? పోగొట్టుకోవడం అంటే మన ఊరే ముఖ్యమంత్రిగా వచ్చారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన. ఏదో వాళ్ళు చేయించారు, తెలుగుదేశం పార్టీ చేయించారు అని ఏవో ఆరోపణలు చేశారు ఆయన. అప్పటికి కూడా తర్వాత 6 మాసాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అప్పుడు కూడా మా అమ్మగారు నేను, అయ్యా మాది పేద దళిత కుటుంబం, బతకలా పోతాం, అమ్మాయి ముప్పదానికి వెళ్తుంది, నాన్నగారు ఏమి ఇంటికాడ పరిస్థితి లేవలేరైనా NO7 ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది, తప్పో రైటో మీరు NO ఇవ్వండి, మాకు న్యాయం చేయండి అని ఎన్నోసార్లు ఎన్నో లెటర్లు పెట్టుకున్నామండి. మా ఊరు కూడా వచ్చారు ఆయన, పక్కనే గోదావరి పరిసర ప్రాంతాల్లో వచ్చారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరెవరిని కలిసారు? అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరెవరిని కలిసారు? ఎవరిని మేము ఈ రోడ్లంపడే తిరిగి ఎవరు స్పందించలేదు సార్. ఎవరు స్పందించాల? 5 ఏళ్ళు మీ తమ్ముడు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు ఆర్థిక సహాయం చేశారా? ఏ విధమైన ఆర్థిక సాయం అంటే మన నాయకులు చేశారు సార్. తర్వాత అంటే మన హర్ష్ కుమార్ గారు, మాజీ ఎంపీ రాజేష్ గారు, అటువంటి అదైనా ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయ్యాక కొద్ది గ్రహించి అయ్యో ఇది 50,000 ఇచ్చారు. ఇంకా 25,000 ఇచ్చారు అంతే. ఇంకా తర్వాత ఇప్పుడు నీలం నాగేంద్ర గారు 25,000 ఆయన ఇచ్చారు. అలా ఎవరు సాయం అయ్యి మా దళిత నాయకులు అలా ఎవరు సాయం మా కష్టాన్ని అర్థం చేసుకుని మీడియా సోదరుల ద్వారా గ్రహించే వాళ్ళు అయ్యో వీళ్ళు బతకలేకపోతున్నారు, వీళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఆర్థిక చిన్న సహాయాలు చేశారు సార్. చేశారు. ఇప్పుడు 5 ఏళ్ళు అంటే 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, 5 ఏళ్ళు మీ తమ్ముడు జైల్లో ఉన్నాడు కదా, బయటకు వస్తాడని అనుకున్నారా మీరు? అంటే ఒక ఎమ్మెల్యే మీద ఒకవేళ మీ తమ్ముడే కదా ఎవరైనా ఒక ఎమ్మెల్యే మీద ఒక మంత్రి మీద అటాక్ చేసి లేదంటే మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు అనుకోండి, వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకున్న పరపతితో కేసులు పెడితే జైల్లోనే 7 ఏళ్ళు లేదంటే 14 ఏళ్ళు లేదంటే ఒక 2-3 ఏళ్ళు ఇట్లాగా జైలు జీవితం శిక్ష పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి పరపతి ఉంటుంది. మరి సాక్షాత్ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీదే మీ తమ్ముడు చంపడానికి ప్లాన్ చేశారని రాష్ట్రం మొత్తం కూడా కూసింది. మరి బయటకు వస్తాడని అనుకున్నారా? మేము కళ్ళలో కూడా ఊహించుకోలేదు. అసలు మనిషి బతికి బయటకు వస్తాడని కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే అనేక విశ్వప్రయత్నాలు చేసాం మేము, అయినప్పుడు కూడా స్పందించబడంతో బయటకు వస్తాడని అనుకోలేదు. చివరి స్టేజ్ లో మేము ఒకటే అనుకున్నాం. అప్పుడు పిఠాపురాన్ని దళిత గలమని లోకేష్ గారు సభ పెట్టారండి. సరే దళిత గలం సభకి వెళ్దాం, ఎవరో ఒకరు మనకు సహాయం లేకపోతే మనోడు బయటకు రాడు అని చెప్పేసి మేము పిఠాపురం వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఇది, మేము పేద కుటుంబం, మీరు సహకారం ఉండాలి, ప్రజల సహకారం అందరి సహకారం ఉంటే మనోడు బయటకు వస్తాడు, మీరు ఏదో విధంగా సాయం చేయాలని లోకేష్ గారిని సాయం కోరాం సార్. అప్పుడు మళ్ళీ విజయవాడలో వచ్చి కలవటం అవి జరిగినాయి. అది జరిగితే అప్పుడు మా దళిత నాయకులు అలాగే మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా స్పందించి అయ్యో పాపం ఇలా అన్యాయంగా బలి అయిపోయాడు, వాళ్ళ కుటుంబం ఇలా నలిగిపోతుంది, మన అందరం సహకారం చెయ్యాలి వాళ్ళకి అని చెప్పేసి ప్రెజర్ పెట్టాక మనోడు బయటకు వచ్చాడు సార్. గవర్నర్ గారిని కలడానికి అన్ని కూడా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సహకారాలతో మన నాయకుల సహకారాలతో మనం కృషి చేసాం కాబట్టి బయటకు వచ్చాడు, లేకపోతే బయటకు రాడండి మొత్తం రాడు. ఇప్పుడైనా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ కేసు విషయంలో మా కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే కేసు విషయంలో కూడా త్వరగత క్లోజ్ చేసేయాలి. అన్నీ వైదొలిగించి వాళ్ళ ఎంక్వైరీ అయిపోయింది కాబట్టి మన రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కి తీసుకుని కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయింది కదా కేసు. వెళ్ళిపోయింది, వాళ్ళ ఎంక్వైరీ కుట్రకోణాలు అయ్యి లేవని తేలిపోయింది కదా. తేలిపోయిన తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ పరిధిలో తీసుకుని మన కేసుని త్వరగా ముగిస్తారని మేము నెక్స్ట్ లోకేష్ గారిని కలిసి విషయం అంతా మీరు చెప్పండి. సరే ఇటండి అమ్మా, ఇటండి అమ్మా. మీరేం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ? అదే అండి, మా అబ్బాయి గారి మీద కేసు లేకుండా చేసేసండి, మా కుటుంబాన్ని ఆదుకుంటారనండి అని అడుగుతున్నాము, ఏడుకుంటున్నామండి. మీ వయసు ఎంత ఉంటుంది? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. ఇంటి దగ్గరే ఉంటారా? కూలి పనులు ఏమైనా చేస్తారా? కూలి పని చేయడానికి కూలి పని ఉంటుందండి. అబ్బాయి తోటి నడిపోయాం కదండి, దాని బట్ట మీరు కూడా చాలా పోరాటం చేశారు కదా, దీక్షలు నిరాహార దీక్ష కూడా చేసినట్టు? చేసామండి, చేసిన వాళ్ళకి అబ్బాయి బయటకు వచ్చారండి, లేకపోతే అందరూ కూడా బయట తీసుకురావడం జరిగిందండి.
మీకు బాగా ఆదుకున్న వాళ్ళు ఎవరు మీ అబ్బాయి కేసు విషయంలో? అంటే సపోర్ట్ వెనకాల మద్దతుగా నిలిచి మనం మా ప్రజలనండి ఇప్పుడు ఇక్కడ ధరణ చేసాం కదండి, ఆరే చేశారండి. ధరణ చేసాను, ఆరే చేశారండి. నార్మల్గానే బయటకు వచ్చామండి. ఇప్పుడు మీ అబ్బాయి బయటకు వచ్చేసాడు కదా, మీ కళ్ళ ముందే ఉన్నాడు, ఇంకా పోరాటం ఎందుకు? చక్కగా ఉండొచ్చు కదా, ఎందుకు పోరాటం చేస్తున్నారు? పోరాటం ఆ అబ్బాయి కేసు లేకుండా జగన్ గారు చెయ్యాలనండి. అబ్బాయి గారుగా మన మమ్మల్ని కేసు ఉందండి, మళ్ళీ ఇక్కడ ఆయన దగ్గర రావాలండి, అన్ని కేసులు తీసేసిండి, మా కుటుంబాన్ని ఆదుకుంటారనండి. అంటే ఆదుకోవటం అంటే కేసు తీసేసి ఏమైనా ఆర్థికంగా ఆదుకోమంటున్నారా? అంటే డబ్బులు ఏదన్నా మీకు నష్టపరిహారం రూపంలో కానీ అంతేనా? చెప్పండి, ఏం పర్లేదు, ధైర్యంగా చెప్పచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో చెప్పడం తప్పే లేదు. మా అబ్బాయి కేసు కొట్టేసిందండి, మాకు డబ్బు అబ్బాయి ఆర్థిక సహాయం చేద్దారనండి. మీ ఊర్లో ఇల్లు ఎట్లా ఉంటది? పూరిల్లా లేదా పెంకుటిల్లా డాబానా? ఏదో అదే అప్పు చేసండి, అప్పు తీసుకునండి కట్టామండి. డాబా అండి ఏమి అవ్వలేదండి. అంటే ఆ రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన ఇల్లా? ఏదో ఆల్పోస్గా కట్టామండి అప్పుడు, అది అలాగే ఉందండి. ఇంకా ఏదో వేసుకున్నామండి, మా పైన అనుకోకుండా వేసుకుని అందులోనే ఉన్నామండి. ఎంతమంది కొడుకులమ్మా నీకు? నాకు 5 అబ్బాయిలండి, ఒక అమ్మాయి అండి. ఇప్పుడు ఈ కోడికత్తి సీనుగా పిలువబడుతున్న జనపల్లి శ్రీనివాస్ చిన్న అబ్బాయి ఆఖరి అబ్బాయి పెళ్ళయిందా? అవలేదండి. ఏమన్నా చూస్తున్నారా మరి సంబంధాలు? సంబంధాలు ఇంకా ఇంకేం చూడమండి, ఈ గొడవలో ఉన్నాం కదండి. సంబంధాలు చూడ నాకు చేయనాకేనండి. లేదంటే కేసులు ఉన్నాయని చెప్పి ఎవరు పిల్లని ఇవ్వట్లేదా? అది కూడా కారణం అనుకోవచ్చు. ఇస్తారండి, పిల్లని ఇస్తారు. అదే చేయనాకి ధనం కావాలి కదండి. ఇప్పుడు బతకడానికే పెద్ద అదైపోతుందండి, బ్రతకడానికి ఇబ్బందిగా ఉంది ప్రస్తుతం. అప్పులు వచ్చేవు ఎక్కి తినండి, ఇంటికాడ ఉండకూడదు, ఏదో చేద్దామని బయటపడ్డామండి. అంటే ఇప్పుడు మీ అబ్బాయి ప్రాణానికి ఏదన్నా ప్రమాదం ఉందనే ఒక అనుమానం ఏమైనా ఉందా? ఏం అనుమానం లేదు, ఏం లేదుగా. ఏం లేదు అన్న, మీరు చెప్పండి. రిపబ్లికన్ పార్టీ కదా మీరు, రిపబ్లికన్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు కోడికత్తి కేసు అసలు ఎంతవరకు వచ్చింది? ఒకవేళ అతనికి ఈ గవర్నమెంట్ లో కూడా న్యాయం జరగకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏదైనా ఒక హత్యాయత్నం పాల్పడితే ఆ వ్యక్తికి పడే శిక్ష అదే మన బెయిల్ రావడానికి 90 రోజులు పడుతుంది. కానీ మరి ఏం పాపం చేశాడనో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను దేవుని బిడ్డని, నేను క్రైస్తవత్వాన్ని నమ్మాను అని చెప్పే వ్యక్తి అతని విషయంలో కనీసం క్షమాభిక్ష కూడా పెట్టలేకపోయాడు. 5 సంవత్సరాల పాటు అతన్ని జైల్లో బంధించి ఉంచితే కనీసం ఇప్పటికీ కూడా సాక్ష్యం చెప్పడానికి రావట్లేదు. సరే, వాళ్ళు అలా చేశారు. స్వధర్మంలో ఉన్నప్పుడు ఒక మాట, పరధర్మంలో ఉన్నప్పుడు ఒక మాటలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆయన పిలుచుకుని మాట్లాడారు కదా. ఇప్పుడు కనీసం ఆయన యొక్క బాధను విన్నవించుకోవడానికి అవకాశం ఇస్తే మేమేమనుకుంటున్నామంటే, మీరు సాయం చేయండి, చేయకపోండి, కానీ అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖచ్చితంగా అతని విషయంలో గొంతెత్తి మాట్లాడగల సత్తా ఉన్నటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాం. అతనికి న్యాయం చేయగలడు. ఆయన అనుకుంటే ఎన్నో గుప్తదానాలు చేశాడు. ఆ గుప్తదానాలు చేసిన దాంతో పోలిస్తే అతను ఆర్థిక స్థిరపడడానికి, ఒక చిన్న సైజు ఒక వ్యాపారం చేయడానికి, ఒక లేదంటే ఉద్యోగం ఇవ్వడానికి, లేదంటే ఈ తల్లికి ఇప్పుడు కూలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉందని చెప్తుంది. ఆయన అట్లా నిలబడిపోయాడు. మొన్ననే అతనికి పెళ్ళయింది. అది కూడా ఒక హంతకుడి యొక్క అన్నకి పిల్లని ఎవరిస్తారు? అన్ని పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో ఆయనకి పెళ్ళయింది. నేను నారా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒకటే చెప్తున్నాం, మీరు సహృదయంతో ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా మీరే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వారిని చూడండి, కొంత ఆర్థిక సహాయం చేయండి, ఈ తల్లికి భరోసానిచ్చే విధంగా మీరు కొంత ఆదుకునే పరిస్థితి చేయాలని అడుగుతున్నాను. సార్, ఇప్పుడు యాక్చువల్గా వైసీపీ అధికారం ఉన్నప్పుడు
మీరు చేయాల్సిన పోరాటం అంతా వారి కుటుంబానికి వెనకుండి రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి ఇంకా చాలామంది కూడా ఫైట్ చేశారు, పోరాటం చేశారు. సరే, న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 8-9 నెలలు అవుతున్నా కూడా ఇంకా అతనికి ఆ కేసు ఎందుకని ఒక కన్క్లూజన్కి ఎందుకు రావట్లేదు, అతనికి సరైన న్యాయం ఎందుకు జరగట్లేదు? సార్, ఓపెన్ గా చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. ఇప్పటివరకు ఏ మీడియా సభల్లో చెప్పలా, నేను ఏ సమావేశంలో చెప్పలా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది, లేదంటే పవన్ కళ్యాణ్ గారిది, లేదంటే నారా లోకేష్ గారిది ఏ తప్పు లేదండి. ఇప్పుడు సపోజ్ ఒక మినిస్టర్ గారిని కలిసామనుకోండి, పిఏ నెంబర్ ఇస్తారు. ఆ పిఏ గారికి మనం ఫోన్ చేసామనుకోండి, ఆయన ఎత్తడు. లేదంటే ఇంకొక ఒక లోకేష్ గారు పిఏకి చేసామనుకోండి, ఆయన ఎత్తడు. వీళ్ళు ఎత్తకపోతే అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చేది ఎవరు? ఇంత బిజీ షెడ్యూల్ లో మమ్మల్ని కలిపేది ఎవరు? మరి ఎలా ఈ కేసుకి ఒక కన్క్లూజన్, ఒక పరిష్కారం ఎలా దొరికేది? మేము ఒకటి అనుకుంటున్నాం సార్, మాకైతే అన్యాయం జరిగింది, మా బిడ్డకు అన్యాయం జరిగింది. అంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ లో మాకున్న రైట్ ఏంటంటే, అతని అట్రాసిటీకి గురైనప్పుడు కొంత భూమిని కూడా ఇవ్వాలి అతనికి. అయితే 2 ఎకరాలు ఇమ్మని చెప్పి మానవ హక్కుల సంఘం కూడా చెప్పింది. ఆ 2 ఎకరాలు ఇప్పటి వరకు రాలా, ఉద్యోగం రాలా, మరి ఆర్థిక సాయం వచ్చిందో లేదో కూడా క్లారిటీగా తెలియదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మేము ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటుంది ఏంటంటే, మీరు ఈ వీడియో కనుక చూస్తే ఒక్క అవకాశం ఇవ్వండి, మా గోడ్ని వెళ్ళబుచ్చుకుంటాం. జగన్మోహన్ రెడ్డికి కూడా క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే, నువ్వు వచ్చి సాక్ష్యం కనుక చెప్పకపోతే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నీ ఇంటి ముందు ఈ యొక్క తల్లిని, ఈ యొక్క అన్ననే పెట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులు, అంబేద్కర్ వాదులం. మేము దేనికైనా, ఏ పోరాటానికైనా సిద్ధపడి ముందుకెళ్లే వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యక్తి. మా జనిపల్లి శ్రీనివాసుని అడ్డం పెట్టుకుని అతను అధికారంలోకి వచ్చాడు. ఆ సానుభూతి అతను అధికారంలోకి వచ్చాడు. మేమెందుకు భయపడాలి? అదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఇది అంటే వాళ్ళు అంటే మరి చెప్పడానికి భయపడ్డారేమో తెలియదు, కానీ అంటే మీరు ఆ కేసుని వాళ్ళ వెనకుండి దగ్గరుండి చూసుంటారు కాబట్టి, నిజంగానే జనపల్లి శ్రీనివాస్ కోడికత్తుతో అటాక్ చేశాడా? అంటే జనిపల్లి శ్రీనివాసరావు వయసు ఇప్పుడు 30, అప్పుడు 25 సంవత్సరాలు. 5 ఏళ్ల క్రితం 25 సంవత్సరాలకు హత్యలే చేయాలనుకుంటే ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం కోసం ఎందుకు వెళ్తాడు సార్ అతను? ఆ పాటికి అతనికి ఒక నేర చేతితో కలిగి ఏదో ఒక కేసులు ఉన్నాయి. అంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయని తీయండి ఆయన మీద. ఈ కేసులు ఏం లేదు. కనీసం వీధిలో చిన్న గలాటా చేసిన కేసు లేదు, ఒక బండి మీద వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసు లేదు. ఏ కేసు లేనప్పుడు ఈ కేసు చేసాడంటే ఎలా నమ్ముతామండి? అతనేదో ఒక అమాయకుడు దొరికాడు, అభిమానే హత్య చేశాడు అని అభియోగం చేసే వ్యక్తులు ఉంటారంటే మరి అభిమానానికి హద్దులు లేవు. యాక్చువల్ కంటే ఇప్పుడు ఒక మర్డర్ కేసు లేకపోతే ఒక రేప్ అటెంప్ట్ అత్యాచారాల కేసులకి 3 నెలలు, లేదంటే 3 నెలలు మర్డర్ కేసు కూడా 3 నెలల్లో బెయిల్ వస్తుంది. అత్యాచారం కేసులు కూడా 3 నెలలు బెయిల్ వచ్చిన తర్వాత మరలా తర్వాత వాదోపవానాలు, హీరింగ్ ఇవన్నీ జరుగుతాయి కదా. 5 ఏళ్ల పాటు అతను జైల్లో ఎందుకున్నాడు? ఒక చట్టం ఉంటుంది కదా, చట్టంలో రకరకాల సెక్షన్స్ ఉంటాయి బయటికి తీసుకురావడానికి. సార్ ఇప్పుడు నేను మా ఇంటికి అధికారిని అనుకోండి, నేనే మా ఇంటికి అధికారిని, నా పిల్లోడు ఈ పని చట్టం ఉల్లంఘన జరిగిందంటారా? ఖచ్చితంగా జరిగిందండి, చట్ట ఉల్లంఘన జరిగింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అట్రాసిటీ కేసులు ఎక్కడ జరగల. మీరు డాక్టర్ సుధాకర్ని తీసుకోండి, అనితని తీసుకోండి, చీరాల కిరణ్ తీసుకోండి, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందులో జనపల్లి శ్రీనివాసరావు అక్కడ. ఇంకొకటి చెప్పాలంటే వీధి సుబ్రహ్మణ్యం చనిపోయాడు, డోర్ డెలివరీ చేయబడ్డాడు. అలాగే ఎక్కడ చూసినా కూడా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని మా యొక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు అతను. అందుకనే అధికారాన్ని కూడా కోల్పోయాడు. అదండి సార్. మీరు చెప్పండి ఇట్రండి సార్ ఒకసారి. సార్ మీరు రిపబ్లికన్ పార్టీ అయినా మీరు కూడా? అవునండి, నేను స్టేట్ ప్రెసిడెంట్ గారు. సార్ ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో ఈ కోడికత్తు కేసు విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? కోడికత్తు కేసు అనేది ఒక బూచ్ అండి, అది అభూత కల్పన. ఎందుకంటే కోడికత్తి ఎక్కడైనా సంఘటన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ వెంటనే సాక్ష్యాధారాలు అక్కడే సేకరిస్తారు. కోడికత్తిని 2-3 గంటల తర్వాత తీసుకొచ్చి ఆ పార్టీ నాయకులు అందజేశారు. ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ పోలీస్ వేరు. ఆ ఎయిర్పోర్ట్ పోలీస్ అథారిటీ వెంటనే
సీన్ నిజంగా దాడి చేసి ఉంటే ఆ కోడి కత్తిని వెంటనే వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకున్న కోడి కత్తి అక్కడ లేదు, అతని దగ్గర లేదు. 2-3 గంటల తర్వాత వాళ్ళ పార్టీ నాయకుడు తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాడు. తర్వాత ఇన్సిడెంట్ అక్కడ జరిగింది, గాయమైందని చెప్తున్నాడు. ఎక్కడ వెంటనే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎయిడ్ కి దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్తాం. ఎక్కడ జరిగినా ఓ పిహెచ్సి పనికిమాలిన పిహెచ్సి ఉన్న పిహెచ్సి దగ్గరికి వెళ్తాం. అక్కడ ప్రథమ చికిత్స చేస్తారు. చేసిన తర్వాత రిఫర్ పెద్ద హాస్పిటల్ చేస్తారు. విశాఖపట్నంలో ఉన్న వ్యక్తి విశాఖపట్నంలో హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా ఇతను హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళి ఒక ఆయనకి కావాల్సిన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ కుట్లు వేయించుకున్నాడు. ఎన్ని కుట్లు పడ్డాయో తెలియదు, బ్యాండేజ్ చేసుకున్నాడు. ఓ పెద్ద డ్రామా, నన్ను చంపడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు, తెలుగుదేశం కుట్ర. అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ చంద్రబాబు నాయుడు తాలూకోల్ది, కావాలని చేశారు అని చెప్పాడు. చెప్పి అతను ఎవరైతే మెడికల్ రిపోర్ట్ ఇచ్చాడో ఆ డాక్టర్కి గవర్నమెంట్ లో ఆయనకి ఉన్నతమైన పదవి ఇచ్చాడు డాక్టర్. అది అబద్ధ కల్పన తేలిపోయింది. రెండోది, ఇతను మామూలుగా తెలిసిపోతే ఇదే అడ్డం పెట్టుకుని నన్ను చంపారు, నన్ను చంపడానికి ఇప్పుడు ప్రయత్నం చేశారు, మా తండ్రి చచ్చిపోయాడు, అంతకుముందు మా తాతని చంపేశారు, మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు, మా ఫ్యామిలీని చంపడమే ప్రధాన ధ్యేయంగా తెలుగుదేశం ప్రయత్నం చేస్తుందని ఓ సింపతి క్రియేట్ చేసుకుని అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏదైతే కోడికత్తి సీన్ వల్ల నేను ఇచ్చాను అనుకున్నాడో ఆ కోడికత్తి సీన్కి అతను డాక్టర్కి ఏ విధంగా నువ్వు ఉన్నతమైన పదవులు ఇచ్చి లిఫ్ట్ ఇచ్చావో కోడికత్తి సీన్ కుటుంబానికి కూడా నువ్వు లిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు కోడికత్తి సీన్ కేసు అలా ఉంచుకున్నా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి ఈరోజు తిండి లేకుండా, తినడానికి తిండి లేకుండా అప్పులు పాలయ్యి ఆ ఎక్కని గడపలేదు మొక్కని దేవుడు లేడు అన్నట్టుగా అందరి దగ్గరికి తిరిగాడు. ఆ తల్లి ఆ వార్ధక్యంలో అతన్ని వేసుకుని ప్రతి దగ్గరికి వెళ్ళి వేడుకొని, అయ్యా మాకు అన్యాయం జరిగింది. 5 సంవత్సరాలు సార్. ఇప్పుడు డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు ఎమ్మెల్సీ, అది ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశాడు. అతను కేసు పెట్టి అప్పచెప్పి అట్రాసిటీ కూడా అయింది, మర్డర్ కేసు కూడా అయింది. అతను సుప్రీంకోర్టు బెయిల్ తీసుకున్నాడు. హైకోర్టులో జిల్లా కోర్టులో రాలేదు, హైకోర్టులో రాలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంటీరియర్ బెయిల్ తెచ్చుకున్నాడు. దర్జాగా బయటకు తిరుగుతున్నాడు. ఆయన జీవితకాలంలో 206 రోజులు జైల్లో ఉన్నాడు. ఈయన 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏ పాపం, అసలు కోడికత్తి లేదు, చంపలేదు, అసలు ప్రయత్నమే లేదు, తీసుకెళ్ళి నువ్వు చేసావు. దీన్ని మామూలుగా రాష్ట్ర గవర్నమెంట్ అయితే వెంటనే విడుదల చేయాలి, ఛార్జ్ షీట్ పెట్టి విడుదల చేయాలి. దీన్ని ఏం చేసావు, ఇందులో కుట్రకోణం ఉందని ఎన్ఐఏకి వెళ్ళావు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి వెళ్ళావు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళు వచ్చి నేను అన్ని వెరిఫై చేసి ఇందులో కుట్రకోణం లేదు, జనపల్లి శ్రీనివాస్ కుట్రకోణం చేయలేదని ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వు కోర్టుకు వచ్చి చెప్పడానికి, అప్పుడు ఆయన ఏంటంటే కోర్టుకు వస్తే నేను జనపల్లి శ్రీనివాస్ నిర్దోషిగా విడుదలవుతాడు, నిర్దోషిగా విడుదలైతే నా యొక్క డ్రామా బయటపడిపోద్ది, డ్రామా బయటపడితే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశం చెప్పినే అతను కాలయాపన చేసుకుంటూ వస్తున్నాడు తప్పించి వేరే కాదు. ఆయన జీవితంలో 6 సంవత్సరాలు బెయిల్ నుంచి వచ్చి సంవత్సరం అయింది. అతను ఎక్కడ మాట్లాడడానికి లేదు, ఏ పనికి వెళ్ళడానికి లేదు. ఆదివారం వచ్చి పోలీస్ స్టేషన్లో బెయిల్కి అతను కండిషనల్ బెయిల్లో ఉన్నాడు, సంతకం పెట్టాలి. ఏ ఊరు వెళ్ళడానికి లేదు. 4 రోజులు ఏదైనా పని మీద వెళ్దామంటే ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి. నువ్వు కోడికత్తి సీను కదా, నువ్వు జగన్మోహన్ రెడ్డి నచ్చి చెప్పావు కదా, నీకు పని ఇవ్వట్లేదు, ఎవరు బయట వాళ్ళు పని ఇవ్వట్లేదు. పోని ప్రతిపక్ష పార్టీలు తెలుసు జనపల్లి శ్రీనివాసన్ నిర్దోషి, అతను ఆదుకుంటామని అనేక సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రభుత్వం ఈ కుటుంబానికి ఏమైనా ఆదుకుందా, ఏదైనా ఆర్థిక సహాయం చేసిందా? ఏమి సహాయం చేయలేదు. ఆ కుటుంబంలో పోని ఆ జనపల్లి శ్రీనివాస్కి కోసి అయ్యి వరకు ఉద్యోగం ఇవ్వడానికి అంటే నా చదువుకున్న తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఈ కుటుంబాన్ని అతను సెక్యూరిటీ గార్డ్గా పనిచేసి హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ పనిచేసి ఆ 1200-1500 తోటి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఒక ఉద్యోగం వచ్చు కదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వచ్చు కదా, అదేమి చేయట్లేదు. ఈ ప్రభుత్వాలు ఏదైనా సరే ఈ విషయాన్ని వాళ్ళ అవకాశానికి వాడుకుని రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు తప్పించి నిజంగా కోడికత్తి సీన్కి కానీ అక్కడ వీరి సుబ్రహ్మణ్యం కుటుంబానికి కానీ దళిత కుటుంబాలకు ఏమీ న్యాయం చేయట్లేదు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే కోడికత్తి సీన్కి మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోండి, మానవతా దృక్పథంతో ఆదుకోండి. అతను నిర్దోషాన్ని రేపు కాదు బయటపడుతుంది. ఆయన జీవితంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 6 సంవత్సరాలు నిర్భయంగా గడిచిపోయినాయి. రోజు కూలి చేసుకున్నా అతను 400-500 సంపాదించాడు కూలి పనికి వెళ్తే. అంటే 365 రోజుల్లో అతను ఎంత కోల్పోయాడు, ఆ జీవితాన్ని కోల్పోయాడు, ఉపాధి కోల్పోయాడు, తల్లిదండ్రులకి ఆసరా లేకుండా కోల్పోయాడు. మా డిమాండ్ ఏంటంటే రిపబ్లికన్ పార్టీగా ఆ కుటుంబాన్ని ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆదుకోవాలి.
ఆ కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, 2 ఎకరాల పొలం ఇవ్వాలి, వాళ్ళకి ఉండడానికి కావాల్సినటువంటి వసతులు ఇవ్వాలి. ఇంకొక ప్రమాదం కూడా జరిగింది. కోడికత్తి సీను కుటుంబ సభ్యులు చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఏదైతే వివేకానంద హత్య కేసు ఉందో, హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు. సాక్షిని చెప్పే వాళ్ళు అందరూ చనిపోతున్నారు. మా భయం ఏంటంటే రేపు కోడికత్తి కోసం ఆ తల్లి తిరుగుతుంది, మన సుబ్బరాజు తిరుగుతున్నాడు, మేము తిరుగుతున్నాం, వీళ్ళందరినీ కూడా లేపేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అతని యొక్క హవా నడుస్తూ ఉంది. ఈరోజు బోర్గడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఎక్కడ మన సెంట్రల్ జైలు నుంచి బయటికి వెళ్ళినట్టు ప్రభుత్వానికి తెలియదు. మరి అతనేమో వైసీపీకి సానుభూతిపడు, కూటమి ప్రభుత్వాన్ని అందరిని తిట్టాడు. ఆయన జైల్లో పెడితే అతను రాజమండ్రి సెంట్రల్ జైలు బయటికి వెళ్ళినట్టు తెలియదు. ఒక ఫేక్ సర్టిఫికేట్ మీద ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెతుకుతుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకపోయినా అధికారంలో పలుకుబడి ఉందని ఈ ఒక్క ఉదాహరణ చాలు. రెండోది మొన్నేమో ఒక డ్రైవర్ చనిపోయాడు, అతను సాక్షి ఎవరైతే ఉన్నాడో ఆ సాక్షి చనిపోయాడు. అందుగురించి వీళ్ళ ప్రాణాలకు వీళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఎవరినో ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు మేము మా జనరల్ సెక్రటరీ చెప్పాడు, మేము కోడికత్తి సీనుకి కేసులో నువ్వు రాకపోతే మీడియా దగ్గర ధర్నా చేస్తాను. ధర్నా చేస్తుంది రేపు మీడియా వెళ్తుంది. ఇక్కడ ధర్నాకు వస్తాను మన మీద అటాక్ చేయొచ్చు. ఖచ్చితంగా అందులో సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు కరడగట్టిన నేరస్తుల్లాగా వ్యవహరించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించారు, ప్రభుత్వంలో లేనప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ గారికి తెలియజేసేది ఏంటంటే కోడికత్తి సీన్ కుటుంబాన్ని ఆదుకోండి, వాళ్ళకి ప్రాణాలకు రక్షణ కల్పించండి, వాళ్ళ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. ఆ విధంగా చేయకపోతే మీరు ఒక నిండు ప్రాణాన్ని, ఒక అమాయకుడైనటువంటి కోడికత్తి సీన్ యొక్క కుటుంబంలో సభ్యుల్ని కోడికత్తి సీన్ పోగొట్టుకునే దౌర్భాగ్యం పరిస్థితులు తలెత్తాయని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. ఎవరైనా రాజీ రమ్మని చెప్పి ఎవరైనా మధ్యవర్తులు వస్తున్నారా? మధ్యవర్తులు రాజీ రమ్మని ఎవరు రావట్లేదు. ఎవరు రావట్లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చారా ఎవరన్నా? ఎవరు పలకరించిన నాదుడే లేదు. ఇప్పుడు మీకు ప్రస్తుతం మీకు డబ్బులు అంటే ఈ కోర్టుకి పని మీద తిరగడానికి డబ్బులు అన్నీ ఎవరు ఇస్తున్నారు మీకు? ప్రస్తుతానికి వెళ్తే అమ్మ ఉపాధి హామీ పథకానికి వెళ్తా ఉంటది. అదే 300 ఇస్తారు రోజు. 300 ఇస్తారు. అంటే ఈ వయసులో కూడా పనికి వెళ్తున్నాం, తప్పదు కదా, బతకాలిగా. ఒక పేద కుటుంబం కదా. నేనైతే కూలి పనికి వెళ్తా. మీరు కూలి పనికి వెళ్తారు? రోజే ఉండదు ఆ పని అయినా. నా వారానికి 2 రోజులు 3 రోజులు ఉంటుంది. అది చేసి అయితే గడుపుతున్నాం. ప్రస్తుతానికి ఏంటంటే మా లాయర్ గారు ఈ కేసు విషయంలో రూపాయి ఆశించకుండా ఇప్పుడు వరకు కూడా ఆయనే పాపం ఆదరించి పోషించాడు. అలాగే మా కుటుంబానికి ఏదైనా కొంచెం ఆ ఇంట్లో ఇబ్బంది చూస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే అని మన కార్యక్రమాలకి మన పెట్ట వరప్రసాద్ గారు, రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఎన్నోసార్లు సొంత ఖర్చులతో కారుకి పెట్రోల్ కొట్టించుకుని మమ్మల్ని ఈ రాష్ట్రం అంతా తిప్పుతున్నాడు. న్యాయం జరగాలి. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు, అర్థమవుతుందా మీకు? అంతే సార్. మీ తమ్ముడు కోడికత్తి సీను కేసుని మరుగున పడిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా మాట్లాడారంటే అసలు ఎక్కడ బహిరంగ సభల్లో దొరికినా కూడా ఎక్కడ అవకాశం వచ్చినా మీ తమ్ముడు ప్రస్తావన తెచ్చారు. కోడికత్తి కేసు ఏమైంది, అన్యాయంగా ఇట్లా చేశారు. మరి ఇప్పుడు ఎందుకని మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. మాట్లాడకపోయినా కూడా ఇట్లా సంచలనం కలిగించినటువంటి ఈ అంశాన్ని అయినా సరే వాడు దృష్టిలో పెట్టుకొని న్యాయం పరిచి ఏదో ఒకటి చేసే విధంగా అయినా, లేకపోతే అతనికి ఉద్యోగం ఇవ్వటమో లేదా మీ కుటుంబాన్ని ఆదుకొని చేయాలి కదా. మరి ఎందుకని చేయట్లేదు? చెయ్యాలని ఇప్పుడు అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాం సార్. ఇక మన నాయకుల ద్వారా చేస్తున్నాం. బాధపడుతున్నారా? మా కూటమి ప్రభుత్వం కూడా స్పందించట్లేదు. చాలా బాధపడుతున్నాం. అప్పుడు మాటలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి అంబజ్పేటలో అప్పుడు కూడా మీ కుటుంబాన్ని నేను అధికారంలోకి వస్తుండగానే ఆదుకుంటాను, మీరు అలా ఉండండి అన్నాడు. ఎన్నిసార్లు కలిసారు చంద్రబాబు గారిని? ఒక్కసారి కలిసాం సార్. లోకేష్ గారిని ఒకసారి కలిసి. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? కలవలేదు సార్. ఆయన అపాయింట్మెంట్ మనకు దొరకలేదు. అందరూ కూడా అన్నారు కుటుంబాన్ని ఆదుకుంటాం, మీరు అలా నిలబడండి. ఆ ధైర్యం తోటే మేము బతుకుతున్నాం సార్. లేకపోతే ఈ పార్టీకి కుటుంబం ఆత్మహత్య చేసి పోవాలా. అనేక ఇబ్బందులు, చాలా కటిక జీవితాన్ని గడుపుతున్నాం మేము. బెదిరింపులు కంటే ఏం లేదు ప్రస్తుతం. ఏం లేదు. ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వచ్చినాయా? ఇప్పుడు ఏమి బెదిరింపులు ఏం లేవు. ప్రస్తుతం అయితే ఆర్థిక పరిస్థితి బాగా అస్సలు బాగాలేదు సార్. ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నాం. అంటే ఇప్పుడు మీ తరఫు నుంచి రిపబ్లికన్ పార్టీ వారు వాళ్ళ డిమాండ్ ఏంటనే చెప్పారు, అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది వాళ్ళ కుటుంబానికి అని. మీరు కుటుంబీకులుగా, కోడికత్తి సీను కుటుంబీకులుగా, ఒక అన్నగా మీరు ఎట్లాంటి న్యాయం కావాలని మీరు అనుకుంటున్నారు? అసలు కూటమి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి న్యాయం అంటే అదే డబ్బులు ఇంత ఇచ్చి ఆదుకోవాలనా, లేదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనా,
లేకపోతే పొలం భూమి ఇవ్వాలనే ఎట్లా అండి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మేము మా కాళ్ళ మీద మేము నిలబడాలంటే ఒక ఆర్థిక సాయం చేయాలి, కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత ఈ కేసు విషయంలో కూడా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. ఆ సుప్రీంకోర్టు కదా హైకోర్టుకి ఎక్కడికైనా ఆయన ఈ కేసు విచారణ జరగకుండా రిట్టుకు ప్రశ్నలు వేస్తున్నాడు. మా దగ్గర రూపాయి లేదు. మా సలీం గారి కుటుంబాన్ని ఆదుకుని చిన్న విషయాలు అయితే చూడగలరు, కానీ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఎక్కడ వెళ్ళగలరు. అందుకని ప్రభుత్వం సలహాలు తీసుకుని ఈ కేసు విషయంలో కూడా గవర్నమెంట్ లో ప్రభుత్వం ద్వారా లాయర్ గారిని పెట్టి వ్యవహారం చేసి ఈ కేసుని త్వరగతగా విచారణ జరిపించి మమ్మల్ని ఒక విధిని బోర్డుకి చేరుస్తారని చేతులెత్తి దండం పెడుతున్నామండి. అమ్మా, ఫైనల్ గా చంద్రబాబు గారికి నువ్వేం చెప్తావు నీ తరఫు నుంచి? అంటే ఒక తల్లిగా చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్పు, ఏం చెప్తావు చెప్పు. అదండి, మేము బ్రతకలా పోతున్నామండి. మీరు ఏమన్నా ముఖ్యమంత్రి గారు మీరు ఏమన్నా సాయం చేస్తారని ధైర్యంగా చెప్పు. ఏడుకుంటున్నామండి, చాలా బాధలు పడుతున్నానండి, చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా మా అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నారండి, ఆయన కూడా జాబు ఇస్తారనండి, జాబ్ అండి. మాకు సాయం చేస్తారని ఇద్దరిని అడుగుతున్నాను, ఏడుకుంటున్నానండి. నమస్కారం. సో ఫైనల్ గా కోడికత్తి శ్రీను వాళ్ళ అన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. చెప్పండి అన్న, మీరేం చెప్తారు? అదే గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డామండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారిని మేము వస్తుందనిపించుకుని కలిసాము. చంద్రబాబు నాయుడు గారిని కలిసామండి. కలిస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చారు, ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారా? ఆర్థికంగా ఆదుకుని మీ కుటుంబంలోకి ఉద్యోగం ఇస్తామని మాకి మాట ఇవ్వడం కాదు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా దళిత నాయకులు ప్రతి ఒక్కరు కూడా అడిగారు, ఇలా కోడికత్తి ఫ్యామిలీలో ఉద్యోగం అండి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు మీకు ఇచ్చినటువంటి మాట, లోకేష్ గారు మీకు ఇచ్చినటువంటి మాటని వాళ్ళిద్దరూ నిలబెట్టుకుంటారని మీకు నమ్మకం ఉందా? నిలబెట్టుకుంటారని నమ్మకం ఉంది. బలంగా ఉందా? బలంగా ఉంది, నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. కోరుకుంటున్నారు. ఇప్పుడు యువగలం పాదయాత్రలో లోకేష్ ని మీరు కలిసింది దళితగాలంలో. అప్పుడు మీరు జాబ్ అడిగారు, జాబ్ అడిగితే జాబ్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, అంతేనా? అధికారంలోకి వస్తున్నాయి వెంటనే మరి మీ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుని మీ కుటుంబంలో ఒక జాబ్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటాము అని లోకేష్ గారు మాట ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కూడా మా దళిత నాయకులు అందరికి కూడా మాట ఇచ్చారు. ఆ మాట కంపల్సరీ నిలబెట్టుకుంటారని మా ఆశిస్తున్నామండి. మీ మీడియా సోదరులు మా నాయకుల ద్వారా మేము ఆశిస్తున్నామండి. అంబోజీపేట వెళ్ళామండి. మా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో జాబ్ ఇస్తామన్నారండి. లోకేష్ గారు కూడా జాబ్ ఇస్తాము అమ్మ మీ ఇంట్లోనే అన్నారండి. ఇద్దరిని కలుసుకున్నామండి. నమ్మకం ఉందా జాబ్ ఇస్తారని, చంద్రబాబు గారు లోకేష్ గారు ఆదుకుంటారని? అప్పటి నుంచి మాకు నమ్మకమే ఉన్నదండి. అంటే 6 సంవత్సరాలు 6 నెలలు అయిందండి, 6 నెలల సంవత్సరం అయిందండి. మా ఊసి లేదండి, ఇంకా పిలుస్తారు, ఇంకా వస్తుందని ఎదురు చూస్తున్నామండి. ఇప్పుడు ఇంకా ఏమీ లేదండి, ఆదుకుంటారని మా బాధ అలాగే ఉందండి. ఆదుకుంటారని నాకు జాబ్ ఒకటి, మా ఇంట్లో జాబ్ ఒకటి ఇప్పించండి ఇస్తా అన్నారని మీరు మాకు సాయం చేయండి అని వేడుకుంటున్నాము. చంద్రబాబు గారు లోకేష్ గారు మీ ఇంట్లో జాబ్ ఇస్తానన్నారండి. ఆ జాబ్ ఇప్పుడు ఇచ్చి మీ కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారా? ఇచ్చారండి. మరి ఆ మాట మీద ఉంటారని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నదండి. పిలుస్తారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు. చంద్రబాబు గారు ఆయన దగ్గర పిలిపించి మీ సమస్య తీరుస్తారు, నమ్మకం ఉందా? ఉన్నదండి. నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నదండి. ఆయన ఇస్తారని నమ్మకం ఉన్నదండి. ఇస్తారని బాగా నమ్ముతున్నామండి. మరి ఇప్పటికీ కూడా మా జ్ఞాపకం లేదండి అన్నారండి. అక్కడ అంబోజీపేట వెళ్ళామండి. అంబోజీపేటలో కూడా చంద్రబాబు గారిని కలిసామండి. మళ్ళా కాకినాడ అక్కడ లోకేష్ గారిని కలిసామండి. అమ్మ మీ సమస్యలన్నీ తీర్తామన్నారండి. ఇప్పటికి ఇంకా ఏమీ లేదండి. ఇప్పటి వరకు చూసామండి, అటు ఇటు కూడా ఏమీ చెప్పలేదండి. మా బాధ అలా కనిపిస్తుందండి. చాలా బతి ధర చచ్చిపోతారనిపిస్తుంది. మా బాధ తీర్తారనండి.
ఇప్పుడు బాగా చేస్తున్నామండి. జాబ్ ఇస్తామన్నారండి. మా కుటుంబం ఆదుకోవాలండి. నేను బతకలేకపోతున్నామండి. నమస్కారం. రైట్, చూసారు కదండి ఇప్పుడు కోడికత్తి కేసు. వాస్తవానికి కోడికత్తి సీనుని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోయారు. అంటే మర్చిపోయారు అని అంటే వాళ్ళ దృష్టిలో ఉంటుంది, కానీ ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఏ నాయకులు కూడా మాట్లాడట్లేదు. ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వారికి సరైనటువంటి న్యాయం అయితే చేయట్లేదు. మరి ఇప్పుడు మీరు విన్నారు వారి మాటల్లో, వాళ్ళ తల్లిగారు చెప్పారు ఆ కేసు తీసేయాలి, ఎంక్వైరీ చేసి ఆ కేసు తీసేయాలని అంటున్నారు. అంతేకాకుండా ఒక జాబ్ కావాలని అంటున్నారు. అంతేకాకుండా మాకు ఆర్థికంగా ఆదుకోండి అని కూటమి ప్రభుత్వాన్ని వారు వేడుకోవడం జరుగుతుంది. మరి వారి తరఫున రిపబ్లికన్ పార్టీ వారు కూడా సపోర్ట్గా ఉండి వారి మాటలు కూడా మీరు విన్నారు. వారి బ్రదరు అంటే కోడికత్తి సీను యొక్క అన్నగారి మాటల్లో వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన మీకు అర్థమవుతుంది. సో మా శశి టీవీ ద్వారా ఒక జర్నలిస్ట్గా నేను కూడా చెప్పేది ఏంటంటే, ఈ కేసులో పూర్తిగా ఇంకా విచారణ చేసి వారు ఏదన్నా అంటే నిజంగా వాళ్ళ తప్పు లేదని కనుక మీరు కనుక గ్రహిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోండి. వాళ్ళు ఏదైతే డిమాండ్లు మీ ప్రభుత్వం తరపున పెట్టారో, ప్రభుత్వం ముందర పెట్టారో, వాటిని న్యాయం చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, కూటమి పార్టీలో ఉన్నటువంటి భాగస్వామైనటువంటి బీజేపీ నాయకులకి, మంత్రులకి, ప్రతి ఒక్కరు కూడా మా శశి టీవీ నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక దళిత కుటుంబం కదండి, ఎస్సీ మాల జాతికి సంబంధించినటువంటి కులం. సో వెనకబడిన వారు, ఆవిడని చూస్తే మీకు అర్థమవుతుంది వారి యొక్క కట్టుబొట్టు, వారు ఎట్లా ఉన్నారనేది. సో ఆర్థికంగా చాలా వెనకబడిన కుటుంబం. ఇప్పటికీ ఉపాధి హామీ కూలి పనులు చేసుకొని ఆ కుటుంబం అంటే ఎట్లా అట్లా గడుస్తుంది. రీసెంట్గా ఆయనకు కూడా మ్యారేజ్ అయిందంట. సో ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. సో దయచేసి కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ యొక్క కేసుని త్వరగా తేల్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సో ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మీరేమనుకుంటున్నారో కూడా ఈ విషయంపై, ఈ కేసు విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల.